తన పాస్పోర్ట్ రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ చీఫ్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 5 సంవత్సరాలకు పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో జగన్ విదేశీ పర్యటనకు మార్గం సుగమమైంది. అయితే విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన 25,000 పూచీకత్తు రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన పాస్పోర్ట్ ను రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ చీఫ్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 5 సంవత్సరాలకు పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో జగన్ విదేశీ పర్యటనకు మార్గం సుగమమైంది. అయితే విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన 25,000 పూచీకత్తు రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ వివాదానికి హైకోర్టు కొంతవరకు ఓర్ష కల్పించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది పూర్తి స్థాయి రిలీఫ్ మాత్రం కాదు, కొంతవరకు మాత్రం ఊరడానికి కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ ప్రజాప్రతినిధి కోర్టులో ఆయన వేసినటువంటి ఏదైతే ఉందో అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అటెండ్ అయినటువంటి ప్రజాప్రతినిధుల పోస్టు, దీనికి సంబంధించి వాళ్ళకి ఏ సమస్య ఉన్నప్పుడు కూడా కోర్టులో వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా ప్రజాప్రతినిధి కోర్టులో గతంలో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు ఉన్నటువంటి డొమెస్టిక్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని 5 ఏళ్ల పాటు కొనసాగించాలంటూ కూడా పాస్పోర్ట్ లో అడగడం జరిగింది. అయితే దానికి సంబంధించి జనరల్ పాస్పోర్ట్ కి సంబంధించిన అంశాన్ని మాత్రమే పరిచయంగా తీసుకుంటామని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకున్నారు. హైకోర్టులో దాఖలు చేస్తున్నారు. హైకోర్టు దీని మీద కొంతవరకు ఊరట కలిగించకుండా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇతర ప్రజాప్రతినిధులు అయితే ఆ ఏడాదికి అంటే ప్రజాప్రతినిధి కోర్టులో ఏడాది వరకు మాత్రం ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. కాదు 5 ఏళ్ల వరకు కూడా పెంచుతూ కూడా హైకోర్టు కొంతవరకు కోర్టును తీర్పునష్టం జరిగింది. అంతేకాకుండా విజయవాడ కోర్టు అయితే ఆదేశించిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ అన్ని కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పారు. అంతేకాకుండా కోర్టుకి అంటే 20,000 పూచీకత్తు స్వయంగా సమర్పించాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన అంశం కూడా గతంలో పరిశీలించాము. అంటే ప్రజాప్రతినిధి కోర్టు గతంలోనే ఇచ్చినటువంటి తీర్పులు 20,000 రూపాయల పూచీకత్తు స్వయం పూచీకత్తు కూడా సమర్పించాలని చెప్పారు. అన్ని కూడా అమలు చేయాల్సిందే, స్వయంగా వెళ్లాల్సిందని చెప్పండి. అంతేకాకుండా ట్రయల్ కోర్టు విధించిన మిగతా షరతులన్నింటినీ కూడా యథావిధిగా ఉంటాయని కూడా స్పష్టం చేశారు. అయితే ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ట్రయల్ కోర్టు ఇచ్చిన కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కండిషన్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఆయనకున్న డొమెస్టిక్ పాస్పోర్ట్ కంప్లైంట్ సంబంధించి 1 ఇయర్ పాటు ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూలు ఉందో 5 సంవత్సరాల పాటు ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అవకాశం కల్పించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.